మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖ మనతో పాటు ఉన్నారు. బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కొండా సురేఖతో మనం మాట్లాడదాం. మేడం, బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. దశాబ్ది ఉత్సవాలు ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే తెలంగాణ ఇచ్చారో ఆ ప్రభుత్వాన్ని ఏరి కోరి గెలిపించుకొని మా ద్వారా ఈ బోనాల పండుగ జరుపుకునే అవకాశం, అందులో నేను ఎండోమెంట్ మినిస్టర్గా కూడా అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా బోనాల ఏర్పాటు చాలా చక్కగా చేశాము. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం కానీ, తోపులాట కానీ, తొక్కిసలాట కానీ లేకుండా పిల్లలకు, ముసలి వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్లు, జోగినులకు ప్రత్యేక క్యూ లైన్లు పెట్టి మంచి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తుల మొక్కులు చెల్లించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి అమ్మవారు ఆశీస్సులతోటి మంచి వర్షాలు పండాలి, మంచి పంటలు రావాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి చెందేటువంటి శక్తిని మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేడం, హైదరాబాద్ అంటే బోనం అంటే హైదరాబాద్ మహిళలు ప్రత్యేకంగా రెడీ అయ్యి అమ్మవారికి మంచిగా బోనాలు సమర్పిస్తారు. ఒక మహిళగా మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకుంటారు? నేను ఇప్పటికి ఒక 7-8 అయినాయమ్మా. ఈ రోజు 5 బోనాలు అయినాయి. మా ఊర్లో కూడా మేము పోచమ్మ బోనాలు, ఆషాఢ మాస అమ్మవారి బోనాలు చేస్తాము. మా గుడి ఉంది. ఈసారి ఆషాఢ మాస బోనాలు మా అమ్మవారికి సమర్పించాము. శ్రావణ మాసంలో పోచమ్మ బోనాలు సమర్పిస్తాము. కాబట్టి మాకు కూడా అనవాయితీగా వస్తుంది. కాబట్టి బోనాల మీద మాకు కూడా చాలా ఇష్టము. అందుకే నేను కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ పండగ అరేంజ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓల్డ్ సిటీ సింహవాహిని అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. బంగారు బోనాన్ని అమ్మవారికి కొండా సురేఖ సమర్పించారు. సో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటూ కూడా అమ్మవారిని మొక్కుకున్నట్లుగా తెలిపారు. ఇది ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా, లాల్ దర్వాజా.